నేను అప్పుడే అనుకున్నానండి తమరాని చెప్తానండి అసలు తమరేనుకున్నా నేనే అంటే మీరు ఎవరో చెప్పి తగలరే అయ్యో అయ్యో అసలే చెప్పరా పిల్లే నేనెవరో అతనెవరు తమరు అక్కడే ఆగండి ముందు నా గురించి రాలా తర్వాత ఆడి గురించి రాలా అది మా ఊరండి అరే అలాగే కానివ్వండి చెప్పరా పిల్లే ఆయన పేరండి కోరు మల్లయ్య మా శ్రీకండి ఇంకా కదండి అదండి నా పేరు ఇదండి నా శిష్యుడండి అసిస్టెంట్ పోలినాడు పేరు అరే బాగుంది కానీ మీరు ఎక్కడెక్కడ పనిచేశారు ఈ ఊర్లో ఉన్న బాగుంట్లో పనిచేసేవాడే పెద్దోళ్ళంతా పొద్దుగా అడిగినాడు వస్తా మా మొత్తులో అరిచియండి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అన్నీ ఉన్నాయండి అక్కర్లేదులే కానీ మీరు ఏ వంట చేయగలరు చెప్పరా పరిస్థితులే చికెన్ బిర్యానీ చికెన్ మసాలా చికెన్ 65 చికెన్ ఫ్రై చికెన్ జాయింట్స్ దగ్గర బాగా అనుకున్నావా హోటల్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చిన అనుకున్నావు నేను చెప్తానండి కోడి మసాలా అలాగే ఊపిరండి కోడి కుర్మ అలాగే ఆయువండి కోడి బిర్యానీ అలాగే పేరమండి కోడి వేపుడు అలాగే ఆరోగ్యమండి చికెన్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం నీకు సరదా కావాలి లక్ష్యం అంటే వాళ్ళు సరే మా గురుగారు చేస్తే ఫోటోని ఈడ పోయిందిలే కానీ అయినా ఆ వంటలన్నీ మనకెందుకండి మనం వెజిటబుల్స్ ఉందా మీకు ఇంగ్లీష్ మాట్లాడతారు సర్లే బాబు చూడండి బాబు మీకు కూరగాయలు అవి వండడం చేతవరా నాకెందుకు కూరగాయలు పడ్డారండి మరి చికెన్ ఫిష్ ప్రాన్ పోర్క్ మటన్ ఇవన్నీ వంకాయలు బెండకాయలు దొండకాయలు ఈ వంటలండి అబ్బాయి గారికి మేము ఫుడ్ పెట్టండి 5 రోజుల్లో కోడి రాబోతే తప్పులాగా తయారవకపోతే వీడి వేసం తీసి అమలకేంటి కిమ్ కాగా కుస్తీ పండించేస్తారు ఈ కాళ్ళు చేతులు ఇలా ఉండడానికి ఇష్టం లేదా ఏమిటి అది సరే కానీ నీ పేరేంటన్నావు నా పేరు మల్లయ్యనే ఈ పేరు పోలిపిల్లే మేము వెజిటేరియన్స్ అయ్యా అయ్యి బాబోయ్ మీరు అంత మాట్లాడండి మేము అన్నేమైపోతాం కానీ ఇక్కడ చికెన్ బిర్యానీ చేయాలా మీకు ఎట్టాలా మీరు తినాలా తినకపోతే నోట్లో కుక్క ఇది నా ఇంటికెళ్ళి మా అందరికి ఎట్టాలా నా ఎట్టాలి ఎందుకు చూస్తూ ఉంటుందండి మల్లయ్యా మమ్మల్ని చంపకయ్యా మేము శాకాహారులమయ్యా మల్లయ్యా వెజిటేరియన్స్ అయ్యా అరే బాబోయ్ అంత మాట్లాడమండి నాని ఇక్కడ చికెన్ బిర్యానీ వండి చూపిస్తారు ఆ వాసనకి మీ కుటుంబంలో ఉండదు నాన్ వెజిటేరియన్ సొమ్మకపోతే వీడి దేశం మించి అవి పులిపిల్లే ఏదో కట్టే ఏదో చికెన్ వస్తాడు ఆగండి ఇలా రండి మమ్మల్ని ఉంచుకుంటారండి మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి ఇంత మాట్లాడండి అన్యమైపోతాం అసలే మా ఆడదే కడుతూ ఉండండి వెళ్ళకపోతే పోలీసులు పిలిపిస్తారు అయ్యే బాబు వద్దండి మాకు ఫ్యాన్ మీద ఆశపోలేదు మేము బయట ఉంటామండి అమ్మా నొప్పిగా ఉంది అయ్యో అయ్యో మళ్ళీ ఏం తిన్నావరా కడుపు వచ్చింది వాంతులు లెక్కే కదా నాయన మీరు ఇచ్చిన మాత్రం వేసుకున్నాక వాంతులు లెక్కి కడుపు నొప్పి కావట్లేదండి. ఏం పర్వాలేదు, దానికి మాత్రం ఇస్తాను వేసుకో
నా పేరు సుకుమార్ అండి. వంట హాబీగా నేర్చుకుని వృత్తిగా మార్చుకున్నాను. ఓహో, ఆ చెప్పలేదు అబ్బాయి. చూసుకుంటే చక్కగా పెళ్లి కొడుకులాగా ఉన్నావు. నువ్వు వంట మనిషివే అన్నమాట. సుకుమార్ అండి. సుకుమార్, నువ్వు ఏ వంట చేయగలవు? నీ అనుభవం అది ఏమిటి? నేను హోటల్ టీచర్ సెక్షన్లో 3 ఏళ్ళు పనిచేశానండి. టీచర్ సెక్షన్లో 4 ఏళ్ళు పనిచేశానండి. వంటలో కొడుకు, ఖర్చులో కొడుకు, యజమానికి లాభం చేకూర్చడమే నా ధ్యేయం అండి. నువ్వు వంటలు చేశాం కానీ వంటల్లో పొద్దుపోయిందయ్యా. పాప ప్రవీణ, పాపయ్య పంతులు అంటారండి. చూసి పవన్ అంతేగాని ఈ అనుభవం గురించి చెప్తున్నావు కానీ ఉప్పు కూడా ఆలోచించి పెట్టారండి. ఎక్సలెంట్. చప్పిడి కూడా ఎంత బాగా చెప్పాడా అబ్బాయి? అలా చెప్పు బాబు. నేను ఎంత బాగా చేసి పెట్టినా ఆయన గట్టి అంటున్నాడు. గడ్డి కాదు, ఎందుకు గడ్డి అని అంటున్నారు బాబు. అంటే హోటల్లో డబ్బులు ఇచ్చి వస్తారు. సరేనయ్యా సుకుమార్, ఇప్పుడు ఆదాయాలు చేసావయ్యా. అడిగారు ఓనాడు పని కట్టుకుని సాంబార్లో ఉప్పు వేయలేదండి. నిజం చెప్తే ఒకరు ఒక్క కస్టమర్ కూడా ఉప్పు లేదని చెప్పలేదు. కుక్కిన పేరుగా డబ్బులు ఇచ్చేదా? ఆశ్చర్యం. ఎలా? ఈ సోకాల్ సివిలైజ్డ్ సొసైటీలో హోటల్కు వచ్చి పదార్థాల్లో ఉప్పు లేదని చెప్పడం అనాగరికం. అదే పదార్థాల్లో ఉప్పు ఉందని దిగడం నాగరికత. ఆ వేళ 5 కేజీల ఉప్పు ఆదా చేశానండి. అది సరేనయ్యా, మరి ముందు విషయం? నూనె లేకుండా ఆకేసి మినపప్పుతో వేయడం పైన రీసెర్చ్ చేసి పిహెచ్డి ఇస్తున్నానండి. ఏమిటో నూనె నెయ్యి లేకపోతే దోశలేమిటి, వినపట్టేమిటి? అని ఇంట్లో పిల్లల మీద వచ్చేవాళ్ళే కానీ హోటల్కి వెళ్ళిన పెద్ద మనిషి ఒక్కడు ఇదేమిటని అడుగుతున్నాడా? అడగడే. అబ్బో అబ్బో, ఎంత బాగా చెప్పాడు అబ్బాయి. అలా గడ్డి పెట్టు బాబు. నేను ఎంత కమ్మగా వండి పెట్టినా. ఆగు ఆగు, నువ్వు కానీ బాబు. నేను హోటల్ తిరుమలలో పనిచేసినప్పుడు చట్నీ సాంబార్లు ఆదాయం 2 చూపెట్టానండి. ఎలా? ఒకే ఒక చెంచా చట్నీ పట్టే ప్లేట్లు, 3 చెంచాల సాంబార్ పట్టే చింపలు స్పెషల్గా ఆర్డర్ చేయించాలండి. మళ్ళీ అడిగితే ఎక్స్ట్రా రేట్ అని చెప్తున్నాను. బాబు సుకుమార్, జనానికి మట్టి పెట్టి యజమానికి లాభం చూడడం అన్యాయం కాదయ్యా. ఈ ప్రజలు నోరు మూసుకుంటే ఎవరేం చేయగలరండి? హోటల్ వల్ల పెద్ద మనుషులు ఒక్కరు ఇదేమిటని అడుగుతున్నారా? లేదే, హోటల్ వాడు పెట్టే గడ్డి తిని డబ్బులు ఇచ్చి వస్తున్నారే. మరి ఏం చేయాలంటావయ్యా? ప్రజల్లో చైతన్యం ఉండాలండి. ప్రతివాడు నా తెలుగులో ఎదుర్కొంటే హోటల్ వాడు అలాగే రేట్లు పెంచుతూనే ఉంటాడు. ఇటు క్వాలిటీ అటు క్వాంటిటీ 2 తగ్గిస్తూనే ఉంటాడు. అంటే ధరలు పెంచి కొంత లాభం, ఇటు నాణ్యత సైజు తగ్గించి మరికొంత లాభం. వెరసి డబ్బులు కాదు సంపాదిస్తున్నారు అన్నమాట. అలా ఎందుకు జరగాలండి? ఆ అన్యాయాన్ని చూడలేకే వాళ్ళ పోట్లాడి ఆ ఉద్యోగం వదిలేసి వచ్చేసాను. అయ్యో అయ్యో, ఉద్యోగం వదిలేసి వచ్చేసాడండి పాపం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిరుద్యోగులేనా? అవునండి. అయినా ఈ అబ్బాయి మనస్తత్వం కాస్త తెలుగువారి మనస్తత్వంలా ఉంది. అవునండి, అన్యాయం చేస్తే సహించానండి నేను. సరే కానీ ఇది అంటావు? వాళ్ళు అడిగారు పొద్దున 8 గంటలకు రావాలి, 8 గంటలకు పని చేయాలి, సాయంత్రం 8 గంటలకు పని చేయాలి. పొద్దున 9 చేయాలి, సాయంత్రం 9 చేయాలి. భోజనం ఒకటైనా టిఫిన్లు కూడా చేయాలి. అతిథులు అదే ఎంతమంది వస్తుంటారు? ఏమిటి? ఓకే, ఓవర్ టైం ఏ రేట్ చేస్తారు? సంవత్సరానికి ఎన్ని క్యాలరీలు, ఎన్ని ఎర్నింగ్స్ అండ్ ఎన్ని పబ్లిక్ హాలిడేస్. సెలవు దినాల్లో పనిచేస్తే ఇప్పుడు బాబు మమ్మల్ని కాస్త ఆలోచించుకొని బ్రహ్మాండంగా ఆలోచించుకొని చెప్పండి ఎంత జీతం ఇవ్వగలరో. ఆ తర్వాతే మేము చెప్తాం మాకు ఎంత జీతం కావాలి. ఇందాక కాస్త బయటికి వెళ్ళి కూర్చుంటావా? నేను ఇక్కడే కూర్చుంటాను. అయ్యో అయ్యో, అదెక్కడ ఉండికనా? మాకు అసలు వంట వాళ్ళే అక్కర్లేదయ్యా. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళనండి. ఎందుకు వెళ్ళు? వంట వాళ్ళ అవసరం లేనప్పుడు పేపర్లో
ఖర్చులు ఇస్తానని పేపర్లో రాయించలేదు. ఇవన్నీ కూడా రాయలేదు కదా, కాబట్టి ఇచ్చి తీరాల్సిందే. వంట వాళ్ళ ఐక్యత, నష్టపరిహారం ఇచ్చి తీరాలి. ఏమంటారమ్మా? ఐకమత్యమే మహాబలం. నష్టపరిహారం ఇచ్చి తీరాలి. పైసా అయిపోతే బాగుంది వాళ్ళకి. పోలీసులు పిలవాలా? కామ్రేడ్స్, ఈ నాపండి. వంట వాళ్ళ ఐక్యత, నష్టపరిహారం ఇచ్చి తీరాలి. బాబు వాడిని వదిలిపెట్టండి అయ్యా. ఏమండి ఆ డబ్బులు మర్యాదగా మాట్లాడండి. వాళ్ళకి ఇచ్చి పంపుతారా లేదా? నా పీడ విరగడైపోతుంది. మర్యాద మర్యాద. సారీ. అయ్యో అయ్యో నేనే ఇస్తానే ఉంటుంది బాబు. పార్వతి వంట వాళ్ళ ఐక్యత, నష్టపరిహారం ఇచ్చి తీరాలి. 100 రూపాయలు కదా.